జగన్ నా ఆస్తులు కాజేశారు. పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్ని నిజాలు చెప్తా అని బాలినేని వెల్లడించారు. నిన్న జరిగిన పిఠాపురంలో 12వ జనసేన ఆవిర్భావ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్ని నిజాలే చెబుతా, జగన్ నా ఆస్తులు కాజేశారు. నాకు జరిగిన అన్యాయం ఒకరోజు చెప్తే సరిపోదు, జగన్ చేసిన అన్యాయాలని త్వరలో చెబుతా అని మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మా నాన్న ఇచ్చిన ఆస్తిలో సగం పైన అమ్ముకున్నాను, అయినా లెక్క చేయలేదు. సవాల్ చేస్తున్న అప్పటి ఎమ్మెల్యేలందరిపైన విచారణ చేయండి, నా మీద విచారణ చేయండి. ఎవరు తప్పు చేశారో, కోట్లలో సంపాదించారో తేలుతుంది. ఈ ఉక్రోషం బాధ నాకు, నా కుటుంబానికి తెలుసు. నాకు రాజశేఖర్, ఎన్టీఆర్ అంటే ఇష్టం. రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర్ రెడ్డికి విధేయతో మంత్రి పదవి నాలుగేళ్ల కాలం ఉండగానే వదిలేసి జగన్ వెంట నడిచాం. మంత్రి పదవి ఇచ్చి తీసేసినా బాధపడలేదు. ఆ పదవి డోంట్ కేర్ అని బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలిపారు. అయితే అలాగే పిఠాపురం సభలో మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి రఘురామకృష్ణరాజు ఏదో మాట్లాడితే ఆయన లోపలేసి కాళ్ళు చేతులు విరగొట్టేలా కొట్టించారు. 17 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు భార్య గురించి మాట్లాడితే వారికి బాధ కలగదా అని జగన్ను బాలినేని ప్రశ్నించారు. దీనిపై ఆ రోజే తాను అసెంబ్లీలో ఖండించానన్నారు. పవన్ కళ్యాణ్ గురించి పోసానితో మాట్లాడించారని, పవన్ తలుచుకుంటే 1,00,000 మంది జన సైనికులతో తుక్కు కొట్టించేవారన్నారు. కుటుంబం గురించి అలా మాట్లాడినందుకే 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారని, అదే తానైతే ప్రభుత్వం వచ్చిన మర్నాడే లాఠీలతో రాళ్ళగొట్టించి లోపల వేయించవనని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయ్యన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తాను ఎప్పుడూ విమర్శించలేదని, బాలినేని లాంటి మంచివాడు ఉన్నాడని పవన్ కళ్యాణ్ అన్నారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు జనసేనలో చేరకపోవడం తన దౌర్భాగ్యమని బాధపడ్డారు. ఈ ప్రభుత్వంలో చిన్న కార్యకర్తలను లోపలేశారు. లోపల వేయాల్సింది చిన్న వాళ్ళని కాదు, కోట్లకు సంపాదించిన వారిని, స్కామ్లు చేసిన వారిని అని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి జగన్ మాట్లాడుతూ కౌన్సిలర్కు ఎక్కువ అని అన్నారు. అయ్యా జగన్, మీ నాన్న దయతోనే ముఖ్యమంత్రి అయ్యావు, మళ్ళీ ఒకసారి అవు చూద్దామని సవాల్ విసిరారు. అయితే బాలినేని పవన్ కళ్యాణ్తో సినిమా తీయడమే తన యొక్క లక్ష్యమని బాలినేని సభావేదికగా వెల్లడించారు. తాను పవన్ కలిసినప్పుడు కొన్ని పత్రికలు, మీడియాలో బాలినేని కుటుంబాన్ని విడగొడతాడని ప్రచారం చేశారు. దానివల్ల ఆయనకు చెడ్డ పేరు రాకూడదని బాలినేని వ్యాఖ్యలు చేశారు. పదవి ఆశించి జనసేనలో చేరలేదన్నారు. తన ధ్యేయం పవన్ ఇంకా ఎదగాలని, తన కోరిక ఆయనతో సినిమా తీయాలని వెల్లడించారు.